వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. భోగాలము దాపరించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడు అని మిత్రలాభంలో పరమస్తు చిన్నయ్య సూచించాడు. ఆ విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వినాశకాలం దాపురించింది, భోగాలం దాపురించింది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అందుకోసమే మోడీ ప్రభుత్వానికి విపరీతమైన బుద్ధులు పుట్టాయి. ఆ విపరీతమైన బుద్ధుల్లో భాగంగానే ఉపాధి హామీ పథకం, దాని పూర్తి పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించింది మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారికి అహంకారము పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయింది, నియంతృత్వ ధోరణి ప్రబలిపోయింది. లేకుండా పోతే మహాత్మా గాంధీ పేరు తీయడం ఏంటి? ఆయన జాతిపిత, ప్రపంచ నాయకుడు, సత్యము అహింస సత్యాగ్రహం అనేటి సార్వకాలీనం, సార్వజనీనం, సార్వప్రాంతీయం, అన్ని కాలాలకు అన్వయించినటువంటి మనిషి ఆయన. అటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తారా? ఎంత అహంకారం! ఈ ఆషామాషిగా ఉందా? మహాత్మా గాంధీ అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలనే భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయనతో పెట్టుకుంటారా మీరు? అందుకే మీకు వినాశకాలం దాపురించింది. ఉపాధి హామీ పథకం అనేది ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకం ఇది. దీని 2005లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి మా నేతృత్వంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2009లో ఎందుకంటే పూజ్య బాపూజీ గ్రామ స్వరాజ్యాన్ని గురించి ఆయన కలలుగన్నాడు కాబట్టి ఆయన పేరును ఈ యొక్క పథకానికి యాడ్ చేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పెట్టడం జరిగింది. 2009 నుంచి 2025 వరకు 16 సంవత్సరాల పాటు అదే పేరుతో కొనసాగుతా ఉంది. ఇది కాక కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించే విధంగా ఈ పథకం కొనసాగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రాలకు చాలా ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతూ ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పల్లె ప్రజలకు ఉపాధి లభిస్తూ ఉంది. వలసలు నివారించబడ్డాయి. అటువంటిది పేరు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వము 90% నిధులు బదులు 60% నిధులు భరించే విధంగా దీన్ని మార్పు చేశారు. అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించాలి. ఇంతవరకు 10% భరించేటి, ఇప్పుడు 40%. ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా పెనుభారం కాబోతుంది. ప్రత్యేకించి కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది చాలా ఆర్థిక భారం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? మీరు వచ్చేసి సపోర్ట్ చేస్తున్నారే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు? రేపు వచ్చేసి పథకం కొనసాగుతుందా? ఈ కార్యక్రమాలు ఏమవుతాయి రేపు? కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వానికి మీరు వచ్చేసి మీ పార్టీ, మీ పతనం, మీ యొక్క ప్రభుత్వం పతనం కాకూడదు అనుకుంటే మర్యాదగా వెంటనే వచ్చేసి మహాత్మా గాంధీ పేరును ఆ పథకంలో కొనసాగించండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అది కానప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కు ఎగ్గు సిగ్గు ఉంటే, రాష్ట్రం మీద అభిమానం ఉంటే మీరు వెంటనే మద్దతు ఉపసంహరించుకోండి. మీ మద్దతుతోనే ఈరోజు కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతూ ఉన్నందువల్లనే ఈ పేరు మార్పు జరిగింది. ఆ కొనసాగుతూ ఉన్నందువల్లనే కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రాకుండా పోతున్నాయి. కాబట్టి మీరు అవి 90% నిధులు వచ్చేటట్టుగా చేయండి, ఆ పేరు ఉండేట్టుగా చేయండి. లేకుంటే మీరు మద్దతు ఉపసంహరించుకోండి అని కాంగ్రెస్ పార్టీ అటు మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇటు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ను హెచ్చరిస్తూ ఉన్నారు. మీ పతనం మోడీ పతనంతో పాటు మీ పతనం కూడా దీంతోనే ప్రారంభమవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది.